పట్టెడు అన్నం పెట్టే రైతన్నలుగా సబ్బండ జాతికి ఆదర్శంగా జీవిస్తున్న మున్నూరు కాపులు తెలంగాణ ప్రాంతంలో లక్షలాదిగా ఉన్న మున్నూరు కాపులను మొన్న కులగణనలో మరి తక్కువ చేసి అతి తక్కువ 3% తీసుకు దిగజార్చడంతో సమాజంలోని గ్రామాలలోని మున్నూరు కాపులు మరి చాలా నిస్సత్తుతోని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం ఎంతో ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో అన్ని సంఘాలు కలిసి మరి మేలో ఒక మున్నూరు కాపుల గర్జన నిర్వహించాలనే సందర్భంలోనే జలవిహార్లో నెక్లెస్ రోడ్ జలవిహార్లో 13వ తారీఖు రోజు సన్నాహక సమావేశం జరపాలని ఈ కార్యాచరణ కమిటీ ప్రకటించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మరి సొసైటీ పేరుతోని మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఇవ్వకుండా మరి ఒక 50 లక్షలు కేటాయించి అవి కూడా మున్నూరు కాపులకు ఖర్చు చేయకుండా ఇప్పటికీ చైర్మన్ను వేయకపోవడంతో వెంటనే చైర్మన్ వేయాలనే డిమాండ్తో కూడా ఆ సభ నిర్వహించాలని, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని పార్టీలు అవకాశం ఇచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వనందుకు కూడా నిరసిస్తూ కార్యక్రమంలో ముందుకు సాగాలని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ పదవులలో మున్నూరు కాపుల దామాషా ప్రకారంగా మరి చైర్మన్లను కూడా ఇవ్వకపోవడంతో, అదేవిధంగా కోకాపేటలో ఉన్న మరి ఏదైతే ఆత్మగౌరవ భవనంకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్న సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% స్థానిక సంస్థ ఎన్నికలలో రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీ తీర్మానం చేసినందుకు ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూనే కేంద్ర ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేసి ఆ రిజర్వేషన్ని సాధిస్తేనే మరి ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుందని ఆ విషయంలో అభినందిస్తూ ఉన్నాం. ఈ 13వ తారీఖు రోజు ఏదైతే సన్నాహక సమావేశంలో మున్నూరు కాపు ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీల వరకు అందరి ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంలో. అంతేకాకుండా మరి సంఘాల తరఫు నుంచి అన్ని సంఘాల జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అధ్యక్షులు కానీ, నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కోఆర్డినేటర్లు కానీ, అదేవిధంగా వాళ్ళ ముఖ్య నాయకులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతినిధుల సభ జరపాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఇందులో మరి ఈరోజు అన్ని సంఘాల వాళ్ళు ఈ కార్యాచరణ తీసుకొని 13వ తారీఖు రోజు ఆ విజయవంతం చేయాలని, కులగణనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దాలనే డిమాండ్తోని మున్నూరు కాపుల సత్తా చాటే విధంగా హైదరాబాదులో మున్నూరు కాపుల మహాగర్జన చేయాలని సందర్భంలో మేలో కార్యక్రమం ముందుకు సాగాలని ఈ సందర్భంలో నిర్ణయించడం జరిగింది. ఈరోజు సమావేశం నిర్వహించినటువంటి పెద్దలు, అన్ని సంఘాల వాళ్ళ ప్రతినిధులు, అధ్యక్షులు ఈ సమావేశాన్ని నిజంగా ఎంతో అభినందనీయంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మనం నిర్వహించబోయే 13వ తారీఖు ఏదైతే జల్బిఆర్లో అనుకుంటున్నారో ఆ యొక్క సమావేశానికి అందరూ కూడా అన్ని సంఘాల వాళ్ళను కూడా కలుపుకొని మనము ఇక్కడ ఒక చిన్న
మినీ గర్జన లాగా మన జనాలు కనపడేటట్లు మనం చేసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయంలో అన్ని సంఘాల వాళ్ళు కూడా కలిసి ముందుకు రావాలని చెప్పేసి అందరినీ కలుపుకొని సిద్ధంగా తీసుకెళ్ళడానికి మహాసభ తరఫున కాకుండా మొత్తం మున్నూరు కాపుల యావత్ మున్నూరు కాపుల తరఫున మేమంతా ఇక్కడ ఎవరైతే డాన్స్ మీద కూర్చున్నారో వేదికను అలంకరించిన వాళ్ళందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోయే గర్జనలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని మున్నూరు కాపులకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో వాటినన్నింటినీ కూడా మనము పక్కన పెట్టేసి మన మున్నూరు కాపులు అంటే ఏంటో తెలియచేసుకోవడానికి ముందుగా 42% ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఏదైతే బీసీలకు 42% ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వాళ్ళు ఇక్కడ బిల్లు పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపడం జరిగింది. ఆ బిల్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాలని చెప్పేసి అదేవిధంగా మన ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో దానికి వెంటనే చైర్మన్ ని ప్రకటిస్తూ దానికి నిధులు కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాను. అదేవిధంగా మన మున్నూరు కాపులకు ఇది వరకు ఎప్పుడు కూడా జరగని అవమానము ఈ రేవంత్ గారి ప్రభుత్వంలో జరుగుతున్నది. మున్నూరు కాపు బిడ్డకు ఎవరికి కూడా మనకు మంత్రి పదవి ఇవ్వని ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఇదే మొదటి ప్రభుత్వం మనకు కనపడుతున్నది. కాబట్టి వెంటనే మున్నూరు కాపు బిడ్డ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ యొక్క శివగర్జన మేలు ఏదైతే అనుకుంటున్నామో దానికి అందరం కలిసి సమిష్టిగా ప్రతి జిల్లాకు కూడా వెళ్ళేసి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా వెళ్ళి అందరినీ కూడా కలుపుకొని ఆ రోజు సమావేశానికి గర్జన కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆ యొక్క గర్జనను జయప్రదం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. రవికుమార్ పటేల్, మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. ఈ రోజు రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ కి ముఖ్య ఉద్దేశం మున్నూరు కాపు గర్జన. హైదరాబాద్ నడిబొడ్డున మేలే జరగబోయే గర్జనకి ఈ రోజు ఒక కార్యాచరణ నిర్వహించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము మున్నూరు కాపులని చాలా తక్కువ చూపెట్టింది. ఏదైతే జనాభా తక్కువ చూపేసి మున్నూరు కాపులకు అన్యాయం చేస్తూ ఏదైతే మున్నూరు కాపులకు రావాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో వాటా రాకుండా చూస్తున్న కుట్రలో భాగం జరుగుతుంది. అందుకని రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 13 తారీఖున మేము పెద్ద ఎత్తున అంటే గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు జలవిహార్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం ద్వారా మేలో జరగబోయే మున్నూరు కాపు గర్జనకి అదొక ప్రతీక అవుతుంది. 10 లక్షల మందితో గ్రామం హైదరాబాద్కి వచ్చి మున్నూరు కాపుల సత్తా బలాన్ని ఈ ప్రభుత్వానికి మేము చూపెడతామని రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మేము అంతా సంఘటితంగా ఉండి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేస్తామని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు మంగళారు లక్ష్మణ్, మహాసభ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కాచిగూడ ప్రధాన కార్యదర్శిని. మాకేదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా అనుబంధ 400 సంఘాలు అనుబంధంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఈ ఏదైతే మహాగర్జనలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుంటారు. అదేవిధంగా వాళ్ళకు అనుబంధంగా ఉన్న అందరూ కూడా ప్రతి మున్నూరు కాపు పిల్ల పాపలతో అందరూ కదిలి వచ్చి 10 లక్షల సింహగర్జనను బ్రహ్మాండంగా విజయవంతం చేసేందుకు శాయశక్తిగా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వానికి అందులో ఉన్న ముఖ్యమంత్రికి అందరికీ తెలుసు మున్నూరు కాపులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందన్నది. ఇప్పుడు మేము తలపెట్టే సింహగర్జన వల్ల వాళ్ళ పీఠాలు కదిలిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో బీసీ ధర్నా చేస్తూ ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము దీనికి వదిలిపెట్టేది లేదు. సింహగర్జన భారీ ఎత్తున విజయవంతం చేసి మా సత్తా మున్నూరు కాపుల సత్తా చాటేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ
తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మరి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇక్కడికి విచ్చేసిన వివిధ సంఘాల అధ్యక్షులు మరి కార్యవర్గ సభ్యులు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, కార్యాచరణ కమిటీ రూపంలో ఈరోజు మున్నూరు కాపు గర్జన పెట్టాలనే ఒక తీర్మానం మేరకు ఈరోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కాచిగూడ మున్నూరు కాపు రాష్ట్ర మహాసభ మాతృ సంస్థ మరి మణికొండ వెంకటేశ్వర ప్రవీణ్ గారు, మరియు కరీంనగర్ చింతపంటి మహేందర్ గారు, మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మన రాష్ట్ర అధ్యక్షులు మన కొత్త లక్ష్మణ్ పటేల్ గారు, మరి ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేషన్ మన కమిటీ సభ్యులు మరి కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దనన్న గారు, మరి ఇంకా మిసాల చంద్రన్న గారు, రమేష్ నాయుడు గారు, మా జనరల్ సెక్రటరీ జేవీఆర్ గారు, మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ పటేల్ గారు, సిటీ జనరల్ సెక్రటరీ పరిక రమేష్ పటేల్ గారు, ఆవుల రామారావు గారు, మరి సాయిబాబా గారు, అశోక్ గారు, ఈ కార్యక్రమంలో మరి మన రేషన్ డీలర్ స్టేట్ ప్రెసిడెంట్ నాయకోటి రాజు గారు, మన ఉద్యోగస్తుల సంఘం నుంచి మన ఆకుల వెంకట్ గారు, దామోదర్ గారు, మరి ఈ కార్యక్రమంలో చెప్పిన చంద్రన్న గారు, కోర్ కమిటీ సభ్యులు, మరి ఈ ప్రోగ్రాంకు చంద్రన్న గారు, మీసాల చంద్రన్న గారు, మరి వి ప్రకాష్ అన్న గారు, మరి మా అపెక్స్ కౌన్సిల్ మెంబర్, మరి ఈ కార్యక్రమంలో విచ్చేసిన కుల బాంధవ్యులందరికీ, మరి పత్రికా మీడియా సోదరులందరికీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మున్నూరు కాపులు సుమారు మేము తెలంగాణ ఏర్పడక ముందునే 40 లక్షల మంది జనాభా ఉన్నాము. మరి ఈరోజు ఈ 10 సంవత్సరాల 45-50 లక్షల దాకా మా జనాభా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఉన్నారు. దానిలో దాదాపుగా సుమారు కాపులు మరి మాతో అన్నదమ్ములుగా ఉన్న 20 లక్షల మంది ఉన్నారు. ఈరోజు సుమారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4,20,00,000 జనాభాలో 60 లక్షలము ఈరోజు కాపు మున్నూరు కాపులందరం ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్ సిటీలో ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క మున్నూరు కాపు కులంలో పేదరికంలో ఉన్న మా కులస్తులందరికీ మరి ఇంటికో ఉద్యోగము, ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా అన్ని రకాలుగా ఈరోజు తెలంగాణ వస్తే మనకు బాగుపడతామని ఈరోజు అనుకున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి బీసీ కులాల్లో మరి ఈరోజు కొంతమందికి న్యాయం జరిగి మరి మాకు ఏమాత్రం కూడా ఇప్పటి వరకు కూడా ఈ సుమారు ఈ 10, 13, 12 సంవత్సరాల బడ్జెట్లో దాదాపు 24-25 లక్షలు బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి నోచుకొని కులం ఏముందిరా అంటే ఒక మున్నూరు కాపులు తప్ప ఇంకా ఎవ్వరు లేరు. అందరికీ మరి ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లు ఉన్నాయి, ప్రతి ఒక్క కులాలకు పథకాల రూపంలో 1,000 కోట్ల రూపాయలు పోయిన గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఈ గవర్నమెంట్ కూడా ఈరోజు ప్రకటించింది, ఇస్తుంది. మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే 10 సంవత్సరాల నుంచి వెనుకబడిన మేము మరి పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు మున్నూరు కాపులు సంఖ్యాపరంగా మరి ఆ రోజు ఎవరైతే దుద్దిల్లా శ్రీధరబాబు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడినారు, తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మరి వారు ఒక మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని వారు అడుగుతున్నారు. మరి దాని గురించి అడిగినారు. మరి ప్రతి జిల్లా కేంద్రంలో పిల్లలు చదువుకోవడానికి హాస్టల్ బిల్డింగ్స్ కోసము వాళ్ళు భూమి ఇవ్వమంటున్నారు, ఫండ్స్ ఇవ్వమంటున్నారు అని అడిగినారు. ఆ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్నూరు కాపుల ఓట్లు కొల్లగొట్టేసింది. నిజంగా చెప్పాలంటే అసెంబ్లీలో వాళ్ళు అడిగినారు, మరి మేనిఫెస్టోలు పెట్టినారు. తర్వాత కార్పొరేషన్ వాళ్ళు రాజ్యాధికారంలో వచ్చిన తర్వాత మరి ఒకటి చూడండి, 26 మంది ఎమ్మెల్యేలు మేము పోటీ చేస్తే లాస్ట్కి ఎంతమందికి అయిపోయినా 3-4 అయిపోయినా మేమైతే. దేనికోసము? మరి గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అయినా కార్పొరేషన్ ఇస్తారన్నది ఓ 10,000 కోట్లు ఇస్తుందా, 5,000 కోట్లు ఇస్తుందా అన్న దానికోసం మేము మీకు అన్ని ఓట్లేసి గెలిపించినాము. తర్వాత మీరు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమని సెక్రటరీ పిలిపించుకొని బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా వేములవాడ ఎమ్మెల్యే మరి శాసనసభ్యులు ప్రభుత్వ వీపు గారు ఆల్ శ్రీనివాస్ గారు, మరి మా దానిలో మున్నూరు కాపు ఒక్కడే గెలిచాడు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా
రాష్ట్రంలో అధికారంలో రావాలనుకున్నప్పుడు మరి ఏదైతే ఇప్పుడు 3% చూపించిన సంఖ్యను ఆ 3కే కుదిర్చి మరి ఆ రోజు మాకు ఒక్కటే ఎమ్మెల్యే ఇచ్చింది. ఒకటే ఎమ్మెల్యే ఇస్తే ఒకటే గెలిపించుకుని 119లలో ఈ రోజు నీ ప్రెస్ మీట్లో మాట్లాడేది ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ వినాలి, ఫార్వర్డ్ చేసుకోవాలి. కొండ దేవన్న గారు ఈరోజు ఎందుకు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు రాజ్యాధికారంలో మనం ఎంత వెనుకబడిపోయినామనేది ప్రతి మున్నూరు కాపు బిడ్డ కూడా ఆలోచించే గర్జనను ఎందుకు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు, మరి ఆ రోజు ఒక మంత్రి, మరి కార్పొరేషన్ చైర్మన్ ఎంత మంది ఉన్నారు, అక్కడ మహిళలకు కూడా అప్పుడు గుర్తింపు ఇచ్చినారు. మరి ఈ రోజు చూస్తే మీరు ఇస్తారన్న కార్పొరేషన్ చైర్మన్ మీరు ఇవ్వకుండా, కమిటీ ఇవ్వకుండా మరి మా దగ్గర ఫండ్స్ లేవని 50 కోట్ల రూపాయలు 50 లక్షల మందికి మీరు దాన్ని కార్పొరేషన్ సొసైటీ చేసి ఈ రోజు మాకు ఎంత అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాల సమయము ఆసన్నమైంది. ఈరోజు మనం ఒక కార్పొరేషన్ నుంచి సొసైటీకి వచ్చి ఈరోజు ఒక్క రూపాయి నోచుకోలేదు. 2 సార్లు బడ్జెట్లో కూడా మున్నూరు కాపుల ప్రస్తావన రాని కులం ఏదో ఉందంటే మన మున్నూరు కాపు కులం. ఈరోజు మరి ఏదైతే రాజ్యాధికారంలో 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన కులం ఉంది, దీన్ని ఎట్లా అనగదొక్కాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు అప్పుడు కేసీఆర్ గారు మరి అప్పుడు 28 లక్షలు చూపిస్తే మీరు ఇప్పుడు 13 లక్షలు చూపించేసి రాష్ట్ర జనాభా 4,20,00,000 మందిలో ఈరోజు కాపులు మున్నూరు కాపులు 60 లక్షల మంది ఉంటే మీరు 3.5% ఈరోజు మమ్మల్ని ఆ బీసీలలో 5వ స్థానంలో వెనుకకు నెట్టేసి ఈరోజు ఎంత మాకు అన్యాయం జరుగుతుంది, ఎంత మేము ఆవేదన ఎందుతాం అనేది కూడా ఈరోజు 3 పార్టీలు గమనిస్తున్నాయి. ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం మమ్మలను ఎంత అన్యాయం చేస్తుంది. ఈరోజు ఒక మంత్రి పదవి గురించి కాదు, ఈరోజు మా జనాభా దామాషా ప్రకారంగా 16 మంత్రులలో 3 మంత్రులు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు మున్నూరు కాపులకు ఈరోజు ఉంది. మీరు ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఒక్కటి ఇవ్వడానికి సొసైటీ పెట్టి ఒక చైర్మన్ కమిటీ ఇవ్వకుండా, ఫండ్స్ ఇవ్వకుండా చేసి 13 మంది మీరు రెడ్డిలు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు. మా మున్నూరు కాపులు మరి మేము ఓట్లు వేయలేదా? మీ కాంగ్రెస్ పార్టీకి మా 26 మంది ఎమ్మెల్యేలల్లా మీ 3-4 గెలిచినారు, మిగతా వాళ్ళకు మేము గెలిపించుకోలేకపోయినాము. ఈరోజు మున్నూరు కాపులకు కూడా ప్రతి ఒక్కరు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మా వివిధ సంఘాల్లో ఉన్న మా యువకులైనా పెద్దలైనా మరి ఈరోజు 3 రాజకీయ పార్టీలలో ఉన్న మా ప్రజా ప్రతినిధులు కూడా ఈరోజు కొండ దేవన్న గారు, పురుషోత్తమన్న గారు, మణికొండ వెంకటేశ్వరరావు గారు, సంజీవ్ గారు, రవి గారు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా ఈరోజు కులాన్ని కాపాడుకోసం ప్రయత్నం చేయాలని వారు చెప్పినారు. మేము ఈరోజు అన్ని సంఘాలందరం ఒకటైపోయి కార్యాచరణ కమిటీని ఒక ఏర్పాటు చేసుకొని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 13 తారీఖు రోజున ఏదైతే మనము 13 తారీఖు నాడు జలవిహార్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ఏదైతే ఆ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సర్పంచ్ నుంచి, వార్డు మెంబర్ నుంచి, జడ్పీటీసీ నుంచి, ఎమ్మెల్యే నుంచి ఎంపీ వారికి కూడా ఆ ప్రజాప్రతినిధుల పోస్టర్ ఆవిష్కరణలో ప్రతినిధులు అందరూ రావాలి. 33 జిల్లాల అధ్యక్షులు అన్ని సంఘాల నుండి అందరూ రావాలి, మండల అధ్యక్షులు రావాలి. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మే నెలలో పెద్దలందరూ ఆ రోజు ఒక డేట్ నిర్ణయం చేయడం జరుగుతుంది. మీ సంఘాలందరం ఒక డేట్ నిర్ణయం చేసుకున్నాం మే నెలలో. అది ఆ రోజు మేము బయట పెట్టడం అందరికీ కూడా మేము ఆ రోజు చెప్పడం జరుగుతుంది. ఆ డేట్ ప్రకారంగా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ, మున్నూరు కాపు కులంలో పుట్టిన బిడ్డ, కాపు కులంలో పుట్టిన బిడ్డ ప్రతి ఒక్కరు కూడా గర్జనలో పాల్గొని ఆ గర్జన విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క మున్నూరు కాపు కుల సోదరుడు, కాపు సోదరుడు అందరూ కూడా పాల్గొని మన ఉనికి పోతుంది, కోల్పోతున్నాము, 100 సంవత్సరాలు వెనుకకు నెట్టేయబడుతున్నాము. దాన్ని కాపాడేందుకని ఈరోజు అన్ని సంఘాలు ఉన్న అందరం ఒకటైపోయి ఈరోజు ఈ కార్యాచరణ కమిటీ ద్వారా మున్నూరు కాపు గర్జనను పెట్టాలని ఒక నిర్ణయం చేశాము. ఏదైతే ప్రజాప్రతినిధులందరికీ కూడా మీరందరూ కూడా సహకరించాలి. 3 పార్టీలలో ఉన్న మున్నూరు కాపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, మన ఎంపీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లైనా, సర్పంచులైనా, జడ్పీ చైర్మన్లైనా, మాజీలైనా, మరి రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మీరు గెలవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ గర్జనను విజయవంతం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని ఈరోజు కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాతోటి కుల బాంధవ్యులు, సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా నేను తల వంచి మీరు మున్నూరు కాపు గర్జనను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై కాపు, జై జై కాపు, జై పటేల్.
అందరికీ నమస్కారం. నా పేరు చంద్ర జనార్దన్. రాష్ట్రంలో మున్నూరు కాపు సంఖ్య పూర్తిగా తగ్గించడాన్ని, రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని, కులగణాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మహాసభ నిర్వహించడం కోసం సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఈ నెల 13న సన్నాహక సమావేశం ఏర్పాటు కోసం జలవిహార్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ముఖ్యులు, ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. బీఆర్ఎస్ అగ్రనాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులు, అదేవిధంగా బీజేపీలో ఉన్న ముఖ్యులు అందరూ కూడా ఈ సమావేశంలో హాజరవుతారు. ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉన్న నాయకత్వం అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రధానంగా రాష్ట్రంలో అగ్రస్థాయిలో ఉన్న కులం మున్నూరు కాపు వర్గం. ఏదైతే 1931లో జరిగిన సర్వే, బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే, స్వాతంత్రం రాకముందు జరిగిన సర్వేలో మున్నూరు కాపులు అగ్రగామిగా ఉన్నారని బ్రిటిష్ ప్రభుత్వం తేల్చింది. కానీ నేటిదాకా 18% తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్నారని చెప్పిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈరోజు కుదించాయి. 3.5%గా తేల్చాయి. ఈ నష్టం ఎందుకు? రాజకీయాల్లో మున్నూరు కాపుల్ని అణగదొక్కటానికే ఈ నిర్లక్ష్యం జరిగింది. దీన్ని ఎండగడుతూ, నిరసిస్తూ మేలో మహాగర్జన జరగాలని, మున్నూరు కాపు గర్జన జరగాలని అన్ని సంఘాలు కలిసి నిర్ణయం తీసుకున్నాం. మేలో జరిగే గర్జన విజయవంతం కోసం 10 లక్షల మందితో సికింద్రాబాద్ గ్రౌండ్స్లో గర్జించడం కోసం, కుటుంబ సభ్యులతో ఏర్పాటయ్యే గర్జన కోసం ఈ నెలలో 13వ తారీఖున జలవిహార్లో జరిగే సన్నాహక సమావేశానికి గ్రామ స్థాయి నుంచి ప్రజాప్రతినిధులంతా హాజరవుతారు. ఏదైతే కులగణంలో నష్టం జరిగిందో, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కుల సమస్యలన్నింటినీ డిమాండ్ చేస్తూ ఆ సమస్యల మీద ఇప్పటికే మన సంఘ నాయకులంతా కూడా చెప్పడం జరిగింది. దాని మీద 13వ తారీఖున జరిగే సభలో, సన్నాహక సమావేశంలో డిమాండ్లన్నీ పూర్తి స్థాయి వివరణతో జరుపుతాం. దీన్ని విజయవంతం చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న ముఖ్యులు, ప్రముఖులు, మేధావులు, వివిధ ప్రొఫెషనల్స్, వివిధ సంఘాలుగా ఉన్న నాయకత్వం, గ్రామ స్థాయి నుంచి ఉన్న నాయకత్వంలో ముఖ్య నాయకత్వం ఏదైతే ఉందో, సంఘాల్లో పనిచేసే నాయకత్వం అందరూ పనిచేసి జలవిహార్ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.